హాయ్ ఫ్రెండ్స్. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గటం, విషయాలు మర్చిపోవటం, ఆలోచన సామర్థ్యం మందగించడం సహజమేనని మనం భావిస్తాం. కానీ తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఇప్పుడు ఈ అభిప్రాయం సవాల్ చేస్తోంది. కేవలం 2 డోసుల నాజిల్ స్ప్రేతో మెదడులో వయసుతో వచ్చే కొన్ని ప్రతికూల మార్పులు వెనక్కి తిప్పగలిగామని వారు చెబుతున్నారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సకు కొత్త మార్గాలు చూపే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అసలు ఈ పరిశోధనలో ఏం కనిపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన అమెరికాలో టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అశోక్ శెట్టి, డాక్టర్ మధురి లవతి నారాయణ, డాక్టర్ మహిదర్ కొడాలి నేతృత్వంలో సైంటిస్ట్ నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ వెసికల్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తల ప్రకారం వయసు పెరిగే కొద్దీ మెదడులో తక్కువ స్థాయిలో అయినా దీర్ఘకాలం కొనసాగే వాపు ఏర్పడుతుంది. దీన్నే న్యూరో ఇన్ఫ్లామేజింగ్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, నేర్చుకునే శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులకు కూడా ఇది ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఎక్స్ట్రా సెల్యులర్ వెసికల్స్ అనే సూక్ష్మ జీవ కణికలు ఉపయోగించారు. వీటిలో ప్రత్యేకమైన మైక్రో ఆర్ఎన్ఏలను నింపి నాజిల్ స్ప్రే రూపంలో అందించారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ చికిత్స నేరుగా మెదడుకు చేరి అక్కడ వాపును పెంచే జీవరసాయన ప్రక్రియ తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ చికిత్స మెదడు కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా పనితీరు కూడా మెరుగుపరిచినట్టుగా గుర్తించారు. వృద్ధాప్యం కారణంగా దెబ్బతిన్న కణాలకు మళ్లీ శక్తిని అందించి సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం పెంచినట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. పరీక్షల్లో జ్ఞాపక శక్తి, గుర్తింపు సామర్థ్యానికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగుపడ్డట్టుగా వారు వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధన ఇప్పటి వరకు మనుషులపై జరగలేదు. వృద్ధాప్య దశలో ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో మాత్రమే ఈ ఫలితాలు కనిపించాయి. కాబట్టి ఇది ప్రస్తుతం అల్జీమర్స్ లేదా డిమెన్షియాకు అందుబాటులో ఉన్న చికిత్స కాదు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు, మానవ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతేనే ఈ చికిత్స సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తారుగా, మెదడు వృద్ధాప్యం అనివార్యమనే అభిప్రాయానికి ఈ పరిశోధన కొత్త కోణం జోడిస్తోంది. కేవలం 2 డోసుల నాజిల్ స్ప్రేతో మెదడులో వాపును తగ్గించి జ్ఞాపక శక్తికి సంబంధించిన పనితీరును మెరుగుపరచగలమనే సంకేతాలు శాస్త్రవేత్తలకు లభించాయి. ఇది ఇంకా ప్రారంభ దశ పరిశోధనే అయినప్పటికీ భవిష్యత్తులో అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల చికిత్సలో ఇదో కీలక మలుపు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.